తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట హైస్కూల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో 5వ తరగతి చదువుతున్న చిన్నారుల మెడకు టవల్ సహాయంతో ఫ్యాన్ కు ఉరివేసేందుకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నం చేశాడని చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు విద్యార్థులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ భయంకరమైన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా వారి నుంచి బాధ్యతారాహిత్యమైన సమాధానాలు రావటం ఇక్కడ గమనార్హం. సెలవుల కోసం విద్యార్థులు ఇలా డ్రామాలు ఆడుతున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని యాజమాన్యం చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడుతూ ఉన్నారు. హాస్టల్లో రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందామని సీసీటీవీ ఫుటేజ్ అడిగితే కెమెరాలు పనిచేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మన వాళ్ళ స్టేజ్ లో ఉన్నా కానీ ఇప్పుడు ఫ్యాకల్టీ మెంబర్స్ తోనో పోలీస్ వారితోనో భయపడి కూడా నిన్న వీళ్ళు చెప్పలేదు. తీసుకెళ్ళి కొంచెం మెల్లగా ఏం కాదు నాన్న ఇదా అంటే తర్వాత నాకు ఫస్ట్ ఈడ కాలు కట్టారు, తర్వాత నా నూరు కట్టేసిండు. నేను మొత్తం స్పృహ తప్పినట్టు అయిపోయినా. ఇప్పుడు మనం కొట్లాడుకుంటేనే ఆ టెన్షన్ మనమే చేయలేము సార్. పెద్దవాళ్ళము చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు అని చెప్పేసి ఈయనకి అడిగితే బెడ్ పక్కన నుండి మా ఫ్రెండ్ వచ్చి ఇప్పగానే బెడ్ పక్కన నుండి ఉరికిండన్న. నేను వెళ్ళాను. నేను ఆ మేడం వాళ్ళ రూమ్ ఉంటదంట, అక్కడ మేడం వాళ్ళ రూమ్ వరకు వెళ్ళాను. ఆయన మురళి సార్ రూమ్కి వెళ్ళాడు. తమ పిల్లల ప్రాణాలకు రక్షణ లేదని ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో ఇలాంటి వింత సంఘటనలు జరిగాయని, అయినా యాజమాన్యం తీరు మారలేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతటి గందరగోళం జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలే చిన్నారులకు నరకప్రాయంగా మారుతోందని, అధికారులు స్పందించే వరకు తమ పోరాటం ఆపమని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఏ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.